ప్రభుత్వంలో ఏం జరిగినా మాకు తెలుస్తుంది. అన్ని అక్రమాలు బయట పెడతాం. త్వరలో రాజీనామాకు సిద్ధంగా ఉండు రేవంత్. ఇది కేటీఆర్ చేసిన కామెంట్స్. అంటే ఏం జరుగుతోంది? రేవంత్ సర్కార్లో బీఆర్ఎస్ కోవట్లున్నారా? ప్రస్తుతం కేటీఆర్ చేసిన కామెంట్స్ అందుకు బలం చేకూరుస్తున్నాయి. ముఖ్యంగా కర్ణాటక, మహారాష్ట్ర తరహాలోనే నీ ముఖ్యమంత్రి పదవి కూడా పోతుంది, నీ ఉద్యోగం కూడా ఓడిపోతుంది, రాజీనామాకు సిద్ధంగా ఉండు అంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆసక్తి రేపుతున్నాయి. ఇంతకీ కేటీఆర్ ఈ కామెంట్స్ ఎలా చేశారు? నిజంగానే రేవంత్ సర్కార్లో బీఆర్ఎస్ కోవట్లున్నారా? ప్రభుత్వంలో జరిగే అన్ని అంశాలని కేటీఆర్కు లేదా బీఆర్ఎస్ లీడర్లకు చేరవేస్తున్నారా? అదే జరిగితే కనుక, నిజంగా ఆ కోవట్టు వ్యవస్థ ఉంటే కనుక ఇక రేవంత్ సర్కార్కు ముప్పైనా? అసలు ఏం జరగబోతోంది? ఎప్పటికప్పుడు ప్రతి అంశంలో అటు బీఆర్ఎస్ ఇటు అధికార పక్షం మాటల యుద్ధం కొనసాగుతుంది. ఢీ అంటే ఢీ అన్నట్టుగా ఈ మధ్య కాలంలో ఫైట్ నడుస్తుంది. ఇటీవలి కాలంలో చాలా అంశాల్లో హోరాహోరీగా ఈ పోరాటాలు సాగుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా బయట కూడా సవాళ్ళు ప్రతి సవాళ్ళతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరుగుతుంది. మరి కేటీఆర్ ఎందుకు కామెంట్ చేసినట్టు, అసలు ఏం జరుగుతుంది? అసలు కేటీఆర్ ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. సిటీ అని 4 బ్రదర్స్ సిటీ ఏదైతే నడుస్తున్నదో అది బయట పెడతాం. మా పార్టీ నుంచి చేర్చుకున్న ఎమ్మెల్యేలు అన్నీ చూస్తున్నాం. ఒక్కొక్కరికి ఏమేమి జీవోలు ఇస్తున్నారు, కాన్సీమియా గూడ ఏంది, ఎంఎల్ఆర్ మోటార్స్ ఏంది, అన్నీ బయట పెడతాం. ఒక్కటి కూడా ఇడిచిపెట్టాం. మాకు అన్నీ తెలుసు, ఏం జరుగుతున్నదో తెలుసు. 10 ఏళ్ళు ప్రభుత్వం నడిపిన వాళ్ళం. అందులో మాకు కూడా కొంతమంది అభిమానులు ఉంటారు, చెప్తారు, బరాబర్ చెప్తారు. ఎందుకు చెప్పరు? దొంగలు వీళ్ళు దొంగతనం చేస్తున్నారని చెప్తున్నారు. విజిల్ బ్లోవర్స్ ఉంటారు. తప్పకుండా అన్నీ బయటకు వస్తాయి. ఈ ప్రభుత్వం యొక్క భాగోతం అంటే ఎట్లా తయారైనట్టు వీళ్ళు న్యాయస్థానాలను కూడా పిచ్చోళం చేస్తున్నారు. న్యాయస్థానాలను పిచ్చోళం చేస్తారని నాకు అర్థం కాదు. ఈ ముఖ్యమంత్రి చిట్చాట్లో చెప్తాడు, ఏమని ఫార్మాసిటీ రద్దు అంటాడు, శ్రీధర్ బాబు రద్దు అయిపోయింది అంటాడు, స్టేట్మెంట్ ఇస్తాడు. నేను హైకోర్టుకేమో ఫార్మాసిటీ ఉందని చెప్తారు. ఎస్, కేటీఆర్ మాటలు విన్నారు కదా. మాకు కూడా అన్నీ తెలుస్తాయి, మాకు కూడా ప్రభుత్వంలో అభిమానులు ఉన్నారు, గతంలో మేము కూడా పనిచేసినప్పుడు మాకు కూడా చెప్పేటోళ్ళు ఉంటారు అని కేటీఆర్ అంటున్నాడు. అసలు ఏం జరుగుతుంది? నిజంగా కేటీఆర్ అన్నట్టుగా రేవంత్ సర్కార్లో కేటీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ ఉత్పాదించే కోవట్లున్నారా? నిజంగా ప్రభుత్వానికి ఆ ముప్పు ఉందా? ఏం జరుగుతుంది? శ్రీశైలం జాయిన్ అవుతున్నారు. శ్రీశైలం కేటీఆర్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సంచలనం రేపుతున్నాయి. రేవంత్ సర్కార్లో తమకు అభిమానులు ఉన్నారు, కోవట్లు ఉన్నారంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్, దీనిపై ఎట్లాంటి చర్చ సాగుతుంది? నిజంగా ప్రభుత్వం చేసే ప్రతి పని, ప్రభుత్వం ఏదైతే తీసుకునే ప్రతి నిర్ణయం బీఆర్ఎస్లకు తెలుస్తుందా? ఎస్, ఎగ్జాక్ట్లీ రామ్దాస్. గత కొన్ని నెలల నుంచి కూడా ప్రభుత్వ అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ, మరి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం నెలకొంది. సోషల్ మీడియా వేదిక ఏదైనా సరే, కానీ ఒకరి మీద ఒకరు విమర్శలు చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. గతంలోనే కాంగ్రెస్ సర్కార్లో, రేవంత్ సర్కార్లో ఇక బీఆర్ఎస్కు సంబంధించినటువంటి కొంతమంది కేసీఆర్ అభిమానులు, కొంతమంది కోవట్లు ఉన్నారన్నటువంటి ప్రచారం కూడా జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం. సో మరొకసారి కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు చర్చనీయాంశంగా అయ్యాయి. కొంత ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయి ఇవంతా కూడా అటు పొలిటికల్ సర్కిల్లో కొంత చర్చ జరుగుతుంది. కేటీఆర్ నాకు కూడా అభిమానులు ఉన్నారు, 10 ఏళ్ల పాటు మేము అధికారంలో ఉన్నామంటూ ఆయన మాట్లాడడము ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ నేతల్లో కొంత కలవరం మొదలైంది. అంటే నిజంగానే కేటీఆర్ చెప్పినట్టుగా కేసీఆర్కి సంబంధించి, కేటీఆర్కి సంబంధించినటువంటి అభిమానులు మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారా, నిజంగా కోవట్లు ఉన్నారా అనేటువంటి అంశము మరోసారి తెర మీదకి వచ్చింది. ఇప్పుడు దీని గురించి డిస్కషన్ కూడా మొదలైనటువంటి పరిస్థితి. కేటీఆర్ మాట్లాడుతూ అనేక కామెంట్స్ చేశారు. గతంలో సిద్ధరామయ్య కావచ్చు, అటు కర్ణాటక, మహారాష్ట్రలో ఏం జరిగిందో అందరూ చూశారు. అదే స్థాయిలో రేవంత్ పదవి పోయేటువంటి పరిస్థితి కూడా భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉందంటూ ఆయన కామెంట్ చేయడము. మరోవైపు మొన్న చూసాం మనం అమృత్ పథకం నిధులు సంబంధించి కూడా అవి దుర్వినియోగం అయ్యాయి, కొంత అవినీతి జరిగింది. అమృత్ నిధులకు సంబంధించి ఇక అప్పనంగా తన భావమర్దికి టెండర్లు కట్టబెట్టాడు రేవంత్ అంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యలు చేయడం. అండ్ దాంతోపాటు 4th సిటీ కాదు, ఇది 4 బ్రదర్స్ సిటీ అంటూ కూడా కేటీఆర్ కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కొంత చర్చనీయాంశంగా మారింది. నిజంగానే మరి కాంగ్రెస్ సర్కార్లో కేసీఆర్ కోవట్లు ఉన్నారా అనేటువంటి ప్రశ్న మొదలైంది. ఇప్పటికే సీఎంకి సంబంధించి సీఎం పేసీలో ఉన్నటువంటి అధికారులని మారుస్తూ వస్తున్నారు. ఎక్కడికక్కడ అధికార కాంగ్రెస్ పార్టీ పలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంది. ఇక్కడ అనుమానం వచ్చినా ఏ అధికారి అయినా సరే, ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, లేకపోతే ఇతర ఏ అధికారులు ఉన్నా సరే, ఏ ఉన్నత స్థాయి అధికారినైనా సరే ఖచ్చితంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు, జాగ్రత్త పడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కొంత చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది రామ్దాస్.
రైట్. అంటే ముఖ్యంగా ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి కామెంట్స్ చాలా బహిరంగంగా బాహాటంగానే చెప్తున్నారు. అంటే గత ప్రభుత్వం అంటే 10 ఏళ్ల పాటు వాళ్ళు సర్కార్ నడిపించారు కాబట్టి ఆ విజిల్ బ్లోయర్స్ ఉంటారంటూ కేటీఆర్ చేస్తున్న వాదనకి ఏమైనా బలం చేకూరుస్తుందా? ఇప్పుడు కేటీఆర్ వరుసగా ఇవన్నీ బయట పెట్టుకొని ఆధారాలు ఇగో మా దగ్గర ఉన్నాయంటూ చూపిస్తాడు. సో ఆయన చూపించినట్టే నిజంగా జరుగుతుందా? అంటే అట్లాంటి వ్యవస్థ ఏమైనా నిజంగానే ఉందనుకోవచ్చా మనం? ఎగ్జాక్ట్లీ ఉండే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల్ని పరిపాలించింది. 10 ఏళ్ల పాటు తనకంటూ ఒక పొలిటికల్లో ఒక సర్కిల్ని ఏర్పాటు చేసుకుంది. అభిమానుల్ని, ఒక ఫ్యాన్ ఫాలోవర్స్ని అయితే ఏర్పాటు చేసుకున్నారు. అటు కేసీఆర్ కావచ్చు, ఇటు కేటీఆర్, హరీష్ రావు కావచ్చు, ప్రత్యేకంగా వీళ్ళు కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మేబీ కాంగ్రెస్ పార్టీలోకి చాలామంది నేతలు అయితే వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. అధికారంలోకి వచ్చిన తర్వాత 10 మంది ఎమ్మెల్యేలు వచ్చారు, 10 మంది ఎమ్మెల్సీలు వచ్చారు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, చాలామంది నేతలంతా కూడా అధికార కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. సో అందులో ఎవరైనా కోవట్లు ఉండే అవకాశం ఉండొచ్చు. సో కేటీఆర్ అదే ఉద్దేశించి మాట్లాడొచ్చు. లేదంటే ప్రభుత్వ పథకాలు ఇవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్తున్నాయి, ప్రభుత్వాన్ని కావచ్చు, ప్రజల్ని కావచ్చు కొంత తప్పుదోవ పట్టించే భాగంలో కూడా ఒకవేళ ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి కేటీఆర్ ప్రభుత్వాన్ని కొంత తప్పుదోవ పట్టించేటువంటి నేపథ్యంలో కూడా మాట్లాడే అవకాశం ఉన్నట్టు కొంత పొలిటికల్ విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. రామదాస్, ఏది ఏమైనా కూడా ప్రతిపక్షము అధికార పార్టీ నేతల మాధ్యం వరుసగా విమర్శలు చేసుకుంటున్నారు ఒకరి మీద ఒకరు. ఇప్పుడు కేటీఆర్ చేస్తున్న కామెంట్స్ మాత్రం కొంత చర్చనీయాంశంగా మారాయి. మరొక మారు రేవంత్ సర్కార్ ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. కేటీఆర్ ఈ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది, నిజంగానే కోవట్లు ఉన్నారా, ఉంటే వాళ్ళని ఎలా ఏరివేయాలి, వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేయాలన్నటువంటి ఆలోచనలో రేవంత్ సర్కార్ ఉన్నట్టు తెలుస్తోంది. రైట్. ఎస్, థ్యాంక్ యూ శ్రీశైలం, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద రేవంత్ సర్కార్కి సంబంధించి కేటీఆర్ కొన్ని సంచలన కామెంట్స్ అయితే చేశారు. ప్రభుత్వంలో ఏం జరిగినా మాకు తెలుస్తుంది, మాకు చెప్పే వాళ్ళు ఉంటారు, మాకు అభిమానులు ఉన్నారు, ఇక అన్నీ బయట పెడతాం మీ అక్రమాలను అంటున్నారు. అట్లాగే నువ్వు కూడా రాజీనామాకు సిద్ధంగా ఉండు రేవంత్, మహారాష్ట్ర కర్ణాటక తరహాలో నీ ఉద్యోగం కూడా పోతుంది, త్వరలో రాజీనామాకు సిద్ధంగా ఉండు అంటున్నారు. సో మరి బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన కామెంట్స్ సంబంధించి ఇప్పుడు నిజంగా ప్రభుత్వంలో కోవట్లు ఉన్నారా, ఏం జరుగుతుందనే వాదనలకు కొంత బలం చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత అధికార యంత్రాంగంపై పట్టు సాధించే ప్రయత్నం చేశారు. చాలా వరకు సీఎం పేషలో కానీ ఇతర విభాగాల్లో కానీ అధికారులు మార్చే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఇంకా కొంతమంది కోవట్లున్నారనే ప్రచారం అయితే సాగుతోంది. మరి ఇప్పటికే ప్రభుత్వం కూడా అలర్ట్ అయిన పరిస్థితి. ఇటీవలి కాలంలో కేటీఆర్ మీడియా ముందుకు వచ్చి కొన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయంటూ కొన్ని పేపర్లు పట్టుకొని మీడియా ముందు చెప్తున్న పరిస్థితి. ఆ ముఖ్యమంత్రి బావమర్దికి కొన్ని స్కీముల్లో స్కాములు చేస్తున్నారంటూ కొన్ని, ఇంకా రకరకాల కొడంగల్ లిఫ్ట్ కథ అంటూ రకరకాలుగా ఆయన మీడియా ముందు వచ్చి చెప్తున్న పరిస్థితి. మరి ఏం జరుగుతుంది అసలు? నిజంగా బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నట్టుగా కాంగ్రెస్ సర్కార్లో కోవట్లున్నారా, ఏం జరుగుతుంది? రైట్, మాట్లాడదాం. మనతో పాటు చరణ్ కౌశిక్, కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ మనతో జాయిన్ అవుతున్నారు. కౌశిక్ గారు నమస్తే. నమస్తే అండి. రైట్, అసలు ఏం జరుగుతుంది అంటే కేటీఆర్ నిన్న ఒక కామెంట్ చేశారు, మాకు ఇక్కడ ప్రభుత్వంలో కోవట్లున్నారు, మేము కూడా 10 ఏళ్ళు చేసినాం కాబట్టి మాకు అభిమానులు ఉంటారు, చెప్పేటోళ్ళు ఉంటారు, ఖచ్చితంగా మాకు చెప్తారంటూ ఆయన ఘంటాపదంగా చెప్తున్నాడు. సో ఆ రకంగా నిజంగా మరి ప్రభుత్వంలో కోవట్లున్నారా, ప్రభుత్వం తీసుకునే విధానపరమైన నిర్ణయాలన్నీ కూడా బయటకు లీక్ అవుతున్నాయా? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజారంజక పాలన అందిస్తూ ఉంటే చూసి ఓరలేక అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురదలే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తున్నా చాలా స్పష్టంగా కనపడతాం. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు, అదే విధంగా మా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారు కావచ్చు, అదే విధంగా మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని డైరెక్ట్ గా ఎదుర్కోలేక కోవట్లు అనే ఒక నెపంతో కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురదలే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. మాది ప్రజా ప్రభుత్వం అంటే మేము ప్రజలు ఏదనుకుంటే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి మా దాంట్లో దాపరికాలు ఏముండవు, ఏది ఉన్నా కూడా ఒక సిస్టమ్ పద్ధతి ప్రకారం నడుస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంలో. గతంలో లాగా పామోదులో కూర్చోనో లేదు డైనింగ్ టేబుల్ మీద కూర్చోనో కేసీఆర్ గారు కేటీఆర్ లాగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం లేదు. మాది ప్రజా ప్రభుత్వం, సమిష్టి నిర్ణయాలు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటా ఉంది. దానిలో భాగంగా ఎప్పటికప్పుడు మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారు కావచ్చు, ఈ ముగ్గురు ఎప్పటికప్పుడు చర్చించుకొని ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటా ఉంది. అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వం బురదలే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తా ఉన్నారు. వారి వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే డైరెక్ట్ ఎదుర్కోలేక కేటీఆర్ గారు ఇట్లా వ్యాఖ్యలు చేసినట్టు కనపడతాం. ఎందుకంటే ప్రజాప్రభుత్వంలో కోవట్లకు తావు లేదు. ఖచ్చితంగా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, కోవట్లు ఎవరున్నా ఎవరు పెట్టుకున్నా మీ స్వార్థ సులాభం కోసం ఏమైనా పెట్టుకుని ఉండొచ్చు, కానీ మాది ప్రజాప్రభుత్వం కాబట్టి మేము ప్రజలు ఏదనుకుంటే అది చేస్తానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదే కాకుండా ఇప్పుడు ఏదైతే వారు ఆరోపణలు చేస్తా ఉన్నారో, ఎవరైతే సుజిత్ రెడ్డి గారు ఉన్నారు,
ఎవరైతే ఉన్నారో వారు పాలేరు ఎక్స్ఎమ్మెల్యే ఉపేంద్ర రెడ్డి గారు స్వయాన వాళ్ళ కూతుని ఇలా వీరు చేసుకున్నారు కాబట్టి వారిని వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తిని అనవసరంగా కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి ఆపాదించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా గతంలో కేసీఆర్ గారు చేసినట్టు కావచ్చు, అదేవిధంగా కేటీఆర్ గారు చేసినట్టు మేము కాళేశ్వరంలో కుంభకోణాలు కావచ్చు, అదేవిధంగా గొర్రెల స్కామ్ కావచ్చు, అదేవిధంగా యాదాద్రి భద్రాద్రిలో స్కామ్లు కావచ్చు, టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి బీఆర్ఎస్ పార్టీ బయటపడతా ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వమే ఏదో ఒక నెట్టాల బురద. అంటే ఇక్కడ చరణ్ గారు అంటే ఇది ఇట్స్ ఏ మైండ్ గేమ్ అనుకోవచ్చా? అంటే కావాలని బీఆర్ఎస్ పార్టీ ఇట్లాంటి మైండ్ గేమ్ ఆడడం ద్వారా ఒక రకంగా ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు మీరు భావిస్తున్నారా? ఎందుకంటే ఇటు పొంగులేటి ఈయన పదవి లాక్కోవడం ట్రై చేస్తున్నారంటే ఆయన నేరుగా బాటంగా చెప్తున్న పరిస్థితి. ఈ రకంగా అనుకోవచ్చా మనం? సార్, కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రంలో ప్రజారంజక పాలన అందిస్తా ఉంది. మేము ఇచ్చినట్టు ప్రతి గ్యారెంటీ అమలు చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. మేము ఇప్పటివరకు 18,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం. అదే కాకుండా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం, 200 యూనిట్ వరకు ఉచిత కరెంటు ఇస్తా ఉన్నారు. అదే కాకుండా ఉచిత బస్సు ప్రయాణం నడుస్తా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. అదే కాకుండా సోషల్ జస్టిస్ ఉండే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన అందిస్తా ఉంది. ఎందుకంటే మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. ఓసీ సామాజిక వర్గానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటే డిప్యూటీ సీఎం గా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి బట్టి విక్రమార్ గారు ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ సోషల్ జస్టిస్ తో ముందుకు పోతా ఉంది, ఇచ్చిన హామీలు నెరవేరుస్తా ఉంది. కాబట్టి గత ప్రభుత్వం ఏదైతే అవినీతి చేసి పెద్ద ఎత్తున అవినీతిని మూట కట్టుకుని చెడ్డ పేరు సంపాదించుకుని ఏ విధంగా వాళ్ళ జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు వాళ్ళందరూ చూస్తా ఉన్నారు. కాబట్టి అట్లాంటి నెపం కాంగ్రెస్ పార్టీ మీద నెట్టి జనాల్లో పలసన చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నట్టుగా మైండ్ గేమ్ ఆడుతున్నట్టు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి కేటీఆర్ గారి వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తూ ఖచ్చితంగా తెలంగాణ ప్రజా ప్రభుత్వంలో కోవట్లకు తావులేదు, మేము ప్రజలకు జవాబుదారీగా ఉంటాం కాబట్టి ప్రతి నిర్ణయం కూడా ప్రజలకు తెలిసే విధంగా ప్రజలను సంప్రదించిన తర్వాత నిర్ణయాలు తీసుకుంటాం. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి అవకతవకలు జరుగుతలేవు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురదల ప్రయత్నం కేటీఆర్ చేసినట్టుగా చాలా స్పష్టంగా కనపడుతుంది. రైట్, ఇంకో మాట అండి, అంటే ఇప్పుడు జనరల్గా ఏదైనా కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు మీరు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు తెప్పించుకుంటారు, పాత వాళ్ళను కొంచెం పక్కన పెడతారు. ముఖ్యమంత్రి అధికార యంత్రాంగం పట్టు సాధించే పనిలో భాగంగా తన టీంని ఎట్లాగో కొంత సెలెక్ట్ చేసుకొని తన టీంతో వెళ్తుంటాడు. మరి నిజంగా ఇవన్నీ జరుగుతున్న ఈ క్రమంలో అసలు కొవ్వట్లు ఉన్నారని మీరు అనుకుంటున్నారా? అంటే ఏం జరుగుతుంది? మాది ప్రజలకు మేము జవాబుదారీగా ఉన్నప్పుడు కోర్టులు ఉండాల్సిన అవసరం ఏముంది, కోర్టు పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మేమే ప్రజలకు జవాబుదారీగా ఉన్నాము. వారిలాగా కాళేశ్వరంలో 1,02,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున అవినీతి పాల్పడలేదు. యాదాద్రి భద్రాద్రి కేంద్ర ప్రభుత్వం వద్దంటే కట్టి దానిలో పెద్ద ఎత్తున అవినీతి మేము పాల్పడలేదు. మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, గొర్రెల స్కామ్ కావచ్చు, టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా వాళ్ళ అవినీతి పాల్పడరు అన్ని ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది. ఈ 9 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో సోషల్ జస్టిస్ ఉండే విధంగా పదవుల పంపకం కావచ్చు, అదేవిధంగా రేపు కులగన్న కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోతా ఉందని చెప్పేసి నిన్న సిఎల్పి సమావేశంలో మా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా నెరవేరుస్తా ఉంది, ప్రజలు ఏదని కూడా చేయడానికి సిద్ధంగా ఉంది. అదే కాకుండా జర్నలిస్టులకు కూడా ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసులు పరిష్కరించి 30 ఎకరాలు వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కొత్త గైడ్ లైన్స్ కూడా తయారు చేయడం చెప్పడం తోటి అన్ని వర్గాల మన్నలు కాంగ్రెస్ ప్రభుత్వం పొందుతా ఉంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం బురదలాలని ఒకే నేపంతో కేటీఆర్ గారు ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినట్టు చాలా స్పష్టంగా కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్. ఇది మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వంపై ముఖ్యంగా కేటీఆర్ చేసిన కామెంట్స్ ఒక రకంగా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి అండ్ సెన్సేషన్గా కూడా మారిన పరిస్థితి కనబడుతోంది. అసలు ప్రభుత్వంలో ఏం జరిగినా తమకు తెలుస్తుందంటూ కేటీఆర్ అంటున్నారు. అంటే అన్నీ బయట పెడతామంటూ కూడా హెచ్చరిస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది? ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేసి సిద్ధంగా కూడా ఉండాలంటున్నారు. రేవంత్ రెడ్డి పదవిని లాక్కోవడానికి మంత్రి పొంగులేటి కూడా రెడీగా ఉన్నారు, ప్రయత్నిస్తున్నారంటే ఆయన చెప్తున్న కామెంట్స్ ఇప్పుడు ఒక రకంగా సంచలనంగా మారుతున్నాయి. అంటే ఏం జరుగుతుంది? మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్, కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప ఉద్యోగాలు ఎట్లా పోయినాయో రేవంత్ రెడ్డి ఉద్యోగం కూడా అట్లే పోతుంది అంటుండే కేటీఆర్. మరి ఏం జరుగుతుంది? అసలు తన బావమరిదికి అక్రమంగా టెండర్లు కట్టబెట్టిన వ్యవహారం రేవంత్ మెడకు చుట్టుకుంటుందంటూ కేటీఆర్ మాట్లాడుతున్న పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డి తరచుగా చెప్తున్న 4th సిటీ కాదని ముచ్చర్ల 4 బ్రదర్స్ సిటీ అంటూ ఆయన ఆరోపిస్తున్నారు. అసలు ప్రభుత్వాన్ని 10 ఏళ్ళు నడిపిన తమకు అక్కడక్కడ చెప్పేవాళ్ళు ఉంటారని ఎక్కడ ఏం జరుగుతుందో తమకు తెలియదా అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించడం ఇప్పుడు కాస్త ఆసక్తిగా మారుతుంది. దాంతోపాటు చట్టాలే కాదు చుట్టరికాలు కూడా ప్రభుత్వ పెద్దలకు తెలియనట్లుందంటూ కేటీఆర్ విమర్శిస్తున్నారు. చిత్తశుద్ధి ఉంటే హైకోర్టు సీజే వద్దకు మంత్రి పొంగులేటి తనతో కలిసి రావాలంటూ కేసీఆర్
ఇక నేరుగా సవాల్ విసురుతున్న పరిస్థితి. మొత్తం మీద క్షేత్రస్థాయిలో ఏం జరుగుతున్నా కేసీఆర్కు సమాచారం వస్తుందంటూ బీఆర్ఎస్ నేతలే బాహటంగా చెప్తున్న పరిస్థితి. 10 ఏళ్ళు ప్రభుత్వ చీఫ్గా ఉన్న కేసీఆర్కు కొందరు సపోర్ట్ చేస్తున్నారని టాక్ కూడా నడుస్తుంది. అందుకే ప్రస్తుతం ఇంటెలిజెన్స్ అధికారులు కీలక సూచనలు కూడా ప్రభుత్వానికి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సీఎం పేషి, సెక్యూరిటీ, ఇతర కీలక బాధ్యతల్లో గతంలో కేసీఆర్ దగ్గర పనిచేసిన వాళ్ళు ఎవరిని కూడా పెట్టుకోవద్దంటూ స్పష్టం చేసినట్టుగా తెలుస్తుంది. అసలు చాలామంది అధికారులను మార్చారు ఇప్పటికే. ఇక రేవంత్ రెడ్డి కూడా తన సమాచారం లీక్ అవుతుందని కోపంతో ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద సో ఏం జరుగుతుందో చూడాలి. ఓవరాల్గా ప్రభుత్వంలో నిజంగా కేటీఆర్ చెప్తున్నట్టుగా ప్రభుత్వంలో బీఆర్ఎస్ కోవట్లున్నారా? ఉంటే కనుక ఇబ్బందులు తలెత్తవా? కేటీఆర్ చెప్తున్న మాటలకు ప్రస్తుతం ఆ వాదనకి ఇది బలం చేకూరుస్తుంది. బట్ కాంగ్రెస్ నేతలు మాత్రం ఖండిస్తున్నారు. తమది ప్రజాపాలన, ఎవరు కోవట్లేరు, తమకంత అలాంటి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది లేదు, ఇదంతా ఒక మైండ్ గేమ్ అంటూ కాంగ్రెస్ వాళ్ళు అయితే కొట్టిపారేస్తారు. చూడాలి మరి. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి కేటీఆర్ చేసిన కామెంట్స్ అయితే ప్రస్తుతం ఒక చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో మరి ఇది కాంగ్రెస్ నేతలు కొట్టిపారేస్తున్నటువంటి క్రమంలో ఇదంతా కూడా ఒక మైండ్ గేమా, పొలిటికల్ స్ట్రాటజీ అనేది తేలాల్సింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.